హలో, 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 హలో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను నేను. మీలో ఎవరైనా ఏడుపెంకులాట ఆడారా చిన్నప్పుడు? ఇప్పుడు పిల్లలకి తెలియదేమో కానీ మీలో చాలామంది చిన్నప్పుడు ఆడుంటారని ఆశిస్తున్నాను నేను. అది ఎందుకు అడిగానో ఆ క్వశ్చన్ మీకు కొంచెంసేపట్లో చెప్తాను. అలాగే ఎక్కడికి వెళ్తున్నానో కూడా కొంచెంసేపట్లో చెప్తాను మీకు. మనకి ఇంకో 2 వారాల్లో ఒక మల్టీ మల్టీ కంట్రీ ట్రిప్ ఒకటి ఉంది. ఈ లోపల ఏంటంటే ఓ చిన్న లోకల్ ట్రిప్ వేద్దామని బయలుదేరాను. మీరు ఈ ఫోటో చూసుంటారు కదా చాలాసార్లు, ఆర్ అట్లీస్ట్ కొంతమంది అయినా చూసుంటారు దీంట్ని. దీని పేరేమో స్టోన్ హెంజ్ అనమాట. స్టోన్ హెంజ్ అంటే రాళ్ళని ఒక వరుసలోని ఒక సర్క్యులర్ షేప్లోని అక్కడ కట్టారనమాట. అది స్టోన్ హెంజ్. కట్టారు అనేది ఎవరికి తెలియదు కానీ ఒక కామన్గా ఆర్కియాలజిస్టులు అందరూ అనుకునేది ఏంటంటే అది సీజన్స్ తెలియడానికి లేదా టైం తెలియడానికి అది ఉపయోగపడుతుంది అనుకుంటారనమాట. ఎందుకంటే ఆ రాళ్ళ షాడోస్, తర్వాత సన్ పొజిషన్ వాటన్నిటికీ అలైన్ అయి ఉంటాయి. ఇంకొక ఇదేంటంటే అది బరియల్ సైట్ లాగా కూడా వాడేవారు అని ఒక ఒపీనియన్. ఇలాంటివి చాలా ఉన్నాయిలేండి. అది ఎందుకు అనేది కరెక్ట్గా అయితే ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కానీ అలాంటి కట్టడం అయితే అది ఉంది. అది ఒక 3000 సంవత్సరాల కిందట, యాక్చువల్లీ 3000 కాదు, 5000 సంవత్సరాల కిందట, అంటే 3000 బీసీలో స్టార్ట్ చేశారు. 3000 బీసీ నుంచి 2600 వరకు ఒక ఫేజ్ లాగా రాళ్ళన్నీ పెట్టారట. ఆ తర్వాత మళ్ళీ 1500 1600 బీసీలో మిగతావన్నీ ఉన్నాయి అని ఆర్కియాలజిస్టులు కనిపెట్టారు. ఆ రాళ్ళు కూడా ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 150 మైళ్ళు ఆర్ 200 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాయని వాళ్ళు నమ్ముతారనమాట. అక్కడి నుంచి ఇక్కడికి ఎలా తెచ్చారు, ఏం తెచ్చారు, ఎంత కష్టపడ్డారు అనేది మరి తెలియదు. అప్పుడు కార్లు, లారీలు ఇలాంటివి ఏమీ లేవు కదా. ఎలా తెచ్చారు అనేది అయితే తెలియదు మనకి. అలాగే అక్కడ ఒక మ్యూజియం ఉంటుంది అనమాట. విజిటర్ సెంటర్ ఉంటుంది. విజిటర్ సెంటర్తో పాటు మ్యూజియం ఉంటుంది. అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. అక్కడ తవ్వకాల్లో బయటపడిన చిన్న చిన్న వస్తువులు ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఈ స్టోరీ అంతా చెప్తాను కానీ మనం యాక్చువల్లీ అక్కడికి వెళ్ళట్లేదు. అక్కడికి నేను 2-3 సార్లు ఇంతకుముందు వెళ్ళాను. అండ్ దానికి టికెట్ ఒకటి ఉంటుంది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ అక్కడ రాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అయితే మనం అలౌ చేయరనమాట. అలౌ చేసే ఇదొకటి ఉంది, ఆప్షన్ ఉంది. అది ఎప్పుడంటే ఆల్మోస్ట్ ఒక 1 year ముందు బుక్ చేసుకుంటే either పొద్దున్న లేదా సాయంత్రం రాళ్ళ వరకు దగ్గర వరకు వెళ్ళే ఆప్షన్ ఒకటి ఉంటుందన్నమాట. కానీ ఇలాంటివి రాతి కట్టడాలు ఈ దేశంలో చాలా ఉన్నాయి. స్టోన్ హెంజ్ అన్నిటికన్నా ఫేమస్, కానీ అలాంటివి యాక్చువల్లీ చాలా ఉన్నాయి. అలాంటి ప్లేసే ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం వెళ్తాం. దాని పేరు ఏవ్బరీ స్టోన్ సర్కిల్ అనమాట. అక్కడ ఏంటుంటుంది, ఎలా ఉంటుంది అనేది నాకు కూడా తెలీదు. అక్కడికి వెళ్ళి చూడాలి. సరే ఇవాళ సరదాగా వెళ్దాం అనుకున్నాను. అలాగే ఎక్కడికైనా నేను వెళ్తే ఒక్కడిని వెళ్ళను కదా, మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. సో నేను ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని తీసుకెళ్తున్నాను, ఇంత కష్టపడని చూపెడుతున్నాను కాబట్టి మీరేం చేయాలి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మిగతావన్నీ అక్కడికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఓకే. వచ్చేసాం మన ఏవ్బరీ స్టోన్ సర్కిల్కి. ఇక్కడ మ్యాప్ అది ఉంది చూడండి. సో ఇక్కడ మ్యాప్ అంతా ఉంది. ఇక్కడ ఏంటంటే ఉన్నాయి అన్నీ కూడా ఇక్కడ బాగా రాసి ఉన్నది. అది చూసుకొని మనం ఫాలో అయిపోవచ్చు. అలాగే ఇక్కడ చూసుకుంటే డైరెక్షన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఆ లోపలికి వెళ్ళి మ్యూజియం అది అక్కడ ఏంటుందో చూసుకొని మనం ఏం చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ గో. అండ్ ఇక్కడ హాయిగా కార్ పార్క్ కూడా ఉంది దగ్గరలోనే, ఈ విజిటర్ సెంటర్ దగ్గరే. రోజంతటికి 7 pounds అనుకుంటా కట్టాలి. ఇంగ్లీష్ హెరిటేజ్ అండ్ నేషనల్ ట్రస్ట్ మెంబర్స్కి అయితే ఫ్రీ అన్నాడు. నా కారు మీద ఇంగ్లీష్ హెరిటేజ్ స్టిక్కర్ ఉంది కానీ అది ఎక్స్పైర్ అయిపోయింది. ఎందులో రిస్క్ అని కట్టేశాను డబ్బులు. ఏవ్బరీ క్రికెట్ క్లబ్ ఉందండి ఇక్కడ.
ఇదే సమ్మర్లో రోజు వచ్చామంటే వాళ్ళకి ఏమైనా ప్లేయర్ షార్టేజ్ ఉంటే మనం వెళ్ళి ఆడేయచ్చు. గ్రౌండ్ అది బాగుంది, క్లబ్ హౌస్ కూడా ఉన్నది. చూద్దాం రోజు సమ్మర్ వద్దాం. ఇక్కడ లోపల ఒక విజిటర్ సెంటర్ ఉంది. విజిటర్ సెంటర్తో పాటు యాజ్ యూజువల్ ఒక కెఫే ఉంది. విజిటర్ సెంటర్లో ఏంటంటే ఈ మ్యూజియంకి దానికి టికెట్స్ ఉన్నాయన్నమాట. సో మ్యూజియంకి అయితే టికెట్ తీసుకున్నాను. లోపల ఏంటో వెళ్ళి చూద్దాం. చల్లగా ఉందండి బాబు. ఇది మ్యూజియం, చిన్న మ్యూజియం, బట్ బాగుంది. అంత పాత బాన్ లాగా దానిలాగా ఉందన్నమాట. లోపలికి వెళ్ళి చూద్దాం. పూర్వకాలం మనుషులు ఇలా ఉండేవారట. ఆ టైంలో వాళ్ళు వాడిన యూటెన్సిల్స్ ఇవన్నీ ఉండేవి, చూపెడుతున్నాడు ఇక్కడ. ఇవన్నీ కూడా అవే అన్నమాట. అంతంత పెద్ద పెద్ద టన్నులు ఉన్న 50-60 టన్నులు ఉన్న రాళ్ళని ఎలా తెచ్చారో అన్నాను కదా. చూడండి, ఇలా తాళ్ళతో కట్టి కర్రలతో వెనకాతలు బ్యాలెన్స్ చేసి అలా లోపలికి పెట్టేవారట. అండ్ ఆ కర్రల మీద తిప్పేవారట, ఆ వీల్స్ లాగా అనమాట. ఆ టైంలో రాళ్లతో వీళ్ళు తయారు చేసుకున్న టూల్స్ అన్నీ చూడండి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాటిలో తవ్వకాల్లో బయటపడినవన్నీ వీళ్ళు ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు. మ్యూజియం చూసేసాను. మ్యూజియంలో పెద్దగా కొత్తగా తెలిసినవేం లేవు. చిన్న మ్యూజియం తెలుసు, అయినా సరే టికెట్ ఎందుకు తీసుకున్నానంటే వీళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఇందాక చెప్పాను కదా ఇంగ్లీష్ హెరిటేజ్ మెంబర్ ఒకప్పుడు నేనని. ఇక్కడ ఏంటంటే ఈ దేశంలో 2 ట్రస్ట్లు ఉన్నాయి ఇలాంటివి. ఇంగ్లీష్ హెరిటేజ్ ఒకటి, నేషనల్ ట్రస్ట్ ఒకటి. వీళ్ళు ఇలాంటి ప్లేస్లన్నిటినీ కూడా సంరక్షిస్తూ ఉంటారు. అలాగే వాటిని డెవలప్ చేస్తూ ఉంటారు. డెవలప్ అంటే జాగ్రత్తగా ఉంచుతారు. దానికి డబ్బులు కావాలి కదా వీళ్ళకి. సో టికెట్లు ఇలాంటి వాటికి పెడుతూ ఉంటారు. కొన్ని ఏంటంటే మరీ ఎక్కువ ఉంటాయి. స్టోన్ హెంజ్ లాంటిది ఉందనుకోండి, అక్కడ కొంచెం ఎక్కువ టికెట్. సో ఇలాంటివి వీళ్ళు ఫ్రీగా ఇస్తున్నారు కాబట్టి మనం సపోర్ట్ చేస్తే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది వీళ్ళకి. ఎనీవే, ఇది అన్నిటికన్నా లార్జెస్ట్ స్టోన్ సర్కిల్ అన్నారు కదా. సో మోస్ట్ లైక్లీ చాలా నడవాల్సి ఉంటుందేమో. మనం వెళ్ళి అంత చూద్దాం. విజిటర్ సెంటర్ దగ్గరలో ఉన్న సర్కిల్ స్టోన్స్ ఇదిగోటి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇలా చూడండి, అలాగా సర్కిల్ అంతా అలాగ అవుతుంది అదనమాట. వెళ్ళి చూద్దాం. నార్మల్గా అయితే స్టోన్ హెంజ్ దగ్గర రాళ్ళని మనం పట్టుకోలేము. ఇది చూడండి, రాళ్ళని దగ్గర నుంచి చూడొచ్చు. మనకి ఏమైనా ఆర్కియాలజికల్ ఇంట్రెస్ట్ ఉంటే అదేమిటి వీటిని వయసు ఎంత అవన్నీ కూడా మనం కనిపెట్టవచ్చు అనమాట రాళ్ళతో. ఈ రాయి చూడండి, ఇది మంచి షేప్లో ఉన్నది, షార్ప్ ఎడ్జెస్తో. ఏంటో ఇది ఇలాగుంది అనుకున్నా. మిగతా రాళ్ళన్నీ, పెద్ద రాళ్ళన్నీ చూడండి నార్మల్గా ఉన్నాయి. అంటే నార్మల్గా ఇన్ ద సెన్స్ పెద్ద పెద్దవి ఇర్రెగ్యులర్ షేప్లో. అదేమిటి అని కనుక్కుంటే అవేమిటంటే ఇంతకుముందు ఇక్కడ రాళ్ళు ఉండే ప్లేసుల్లో వాటిని రెప్లికేట్ చేయడానికి ఆర్టిఫిషియల్గా స్టోన్స్ పెట్టారనమాట వీళ్ళు. అప్పుడు ఏంటంటే మనకు తెలియడానికి ఇంతకుముందు ఎక్కడ ఉండేవి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఏంటి అని. మనం ఇందాక అక్కడి నుంచి మొదలయ్యాము. ఇక్కడ మధ్యలో రోడ్డు ఉంది. ఇదేంటంటే ఆ సర్కిల్ చాలా పెద్దది కదా, స్టోన్స్ ఉన్నది. సో వీళ్ళు ఏం చేశారంటే యాక్చువల్లీ ఏవరి అనే ఊరే సర్కిల్ లోపల ఉన్నదన్నమాట. సర్కిల్ మధ్యలో ఒక ఊరు ఉంది, కానీ ఆ సర్కిల్ మధ్యలోంచే రోడ్లు అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే మధ్యలో మీకు రోడ్డు ఉంది. అది అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యాము. ఆ మధ్యలో రోడ్డు ఇది అయిన తర్వాత ఇది ఇలా కంటిన్యూ అవుతున్నారు అనమాట ఈ సర్కిల్. అలాగదంతా వెళ్ళి ఇంకా అటువైపు ఉంది. ఈ రాళ్ళు మీకు కనిపిస్తున్నాయో లేదో, ఇవేంటంటే మధ్యలో ఉన్న రాళ్ళు అనమాట. సర్కిల్ రాయి కాదు, సర్కిల్ యాక్చువల్లీ అటునుంచి అలాదంతా ఉంది. ఆడికి వెళ్ళి చూద్దాం మనం. అండ్ ఇంకో విషయం, మీరు ఇక్కడ చూడండి, ఈ స్టోన్స్ వెనకాతల ఒక గొయ్యలాగా ఉంది చూసారా.
ఇదేంటంటే ఈ సర్కిల్ చుట్టూ ఒక మోట్, దాని తెలుగులో ఏమంటారు నాకు తెలియదు కానీ ఒక గొయ్యిలా తయారు చేశారనమాట. ఆ గోతిలోని నీళ్లు ఉండేవన్నమాట. ఇప్పుడు ఇది కట్టినప్పుడు ఎప్పుడు 2500 బీసీ ఆ టైంలో కట్టారు. సో అప్పుడు ఏంటంటే ఇదంతా కూడా చాలా వెట్గా ఉండేదిట. సో నీళ్లు చుట్టూ చాలా ఉండేవి. సో ఆ నీళ్ళన్నీ ఈ గొయ్యిలో తవ్వితే ఈ చుట్టూ వచ్చి దాన్ని కొంచెం ఎవరు రాకుండా ప్రాబబ్లీ సెక్యూరిటీ లాగా ఉండేదేమో అని ఒక థాట్ ప్రాసెస్. ఆ గోతులోకి ఎవరు వెళ్ళి పడిపోకుండా ఇలాగో తాడు కూడా కట్టారనమాట వీళ్ళు, మనకు తెలియడానికి. ఆ మధ్యలో ఈ చెట్టు కూడా చాలా పాతదట. ఆ పాతది అయిపోవడం వల్ల దీని బ్రాంచెస్ ఏమైనా మీద పడతాయేమో, జాగ్రత్తగా ఉండాలని వీళ్ళు ఇలాగ ఒక కంచి కట్టారు, మనుషులు ఎవరు వెళ్ళకుండా. మీకు ఈ రాళ్ళన్నీ చూపెడుతున్నాను కానీ దాని తాలూకా సైజ్ ఎంతో మీకు తెలియట్లేదేమో. అందుకు చూడండి, నేను 168 సెంటీమీటర్లు, ఇది చూడండి ఎంత ఉందో. చూసారా ఎంత ఉందో? అంత పెద్ద పెద్ద రాళ్ళు ఇవి. ఒక్కొక్క రాయి ఇంత పెద్దదైతే దగ్గర దగ్గర 60 to 80 టన్నులు ఉంటుందేమో. అలాంటివి ఇది ఒక 7 మైళ్ళ దూరం నుంచి తీసుకొని ఇక్కడికి వచ్చారట. చూడండి, ఇది చూడండి ఎంత ఉందో. అంత పెద్దది ఉంది అండ్ అంత వెడల్పు కూడా. ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ వరకు ఉంది. అంత పెద్ద రాయి అది. కాబట్టి ఇవన్నీ మోసుకొచ్చి ఇంత పెద్ద సర్కిల్లో పెట్టారంటే వాళ్ళు ఎంత ఎఫర్ట్ పెట్టుంటారో చూశారు కదా. ఈ రాయి స్లాంట్గా ఉన్నది, చూసారా? కొంచెం లోపలికి పడిపోయి ఉంది. ఈ రాళ్ళన్నీ ఎలా నించుంటాయని మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు కదా. యాక్చువల్లీ బయట కనిపిస్తుంది ఇంత పెద్ద రాళ్ళు అయితే, లోపలికి ఇంకా భూమిలోని అట్లీస్ట్ 1/4 ఆఫ్ ది స్టోన్ ఏమో లోపల బరీ చేసి ఉంటుంది. అందుకు అవి అలా నించుంటాయి అన్నమాట. ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి దాటాలంటే మధ్యలో రోడ్డు ఉంటే రోడ్డు దాటడానికి ఇలాగా పాత్వేలు వేశారనమాట. మనం ఇలాంటి వాటిలోంచి వచ్చి అలా నడుచుకొని రెండో సైడ్కి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి, గొయ్య లాంటిది ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. అది ఇక్కడ నుంచి ఆ చుట్టూ అంతా మొత్తం రౌండ్ అంతా ఇలాంటి గొయ్యి ఉన్నది అనమాట. ఈ చుట్టూ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇక్కడికి మనుషులు ఇంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరూ కొంతమంది మాత్రమే స్టోన్స్ కోసం వచ్చారనమాట. మిగతా వాళ్ళంతా ఈ చుట్టుపక్కల వాక్స్ కోసం వచ్చారు. ఇంత చలిలో కూడా నేచర్ ఎప్పుడైనా సరే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చాలా వరకు రాళ్ళు దగ్గరికి వెళ్ళొచ్చు కానీ కొన్ని రాళ్ళకి ఏంటంటే ఇలాగ ఒక ఫెన్స్ వేశారనమాట. అది ఎందుకు అంటే ఇదిగో ఇక్కడ రాసాడు చూడండి, ఎరోషన్ కంట్రోల్ కోసం. ఏంటంటే కొన్నిటిని మాత్రం వాళ్ళు రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉంటారు. కొన్ని ఏవైతే కొంచెం అటు ఇటు ఉన్న పరిస్థితుల్లో ఉన్నాయో వాటిని మాత్రం ఇలాగా ఫెన్స్ వేసి ఎవరిని వెళ్ళనివ్వకుండా చేశారనమాట. ఇప్పుడు మనం 3వ సెక్షన్లో ఉన్నాం అనమాట. ఇది మొత్తం సర్కిల్ కదండి, కానీ మధ్యలో రోడ్లు ఇళ్ళు అవి ఉన్నాయి కదా. సో వీళ్ళు ఏం చేశారంటే ఇది మొత్తం ఒక 4 సెక్షన్ల కింద డివైడ్ చేశారనమాట. రోడ్లు క్రాస్ చేసుకుంటూ అన్నీ వెళ్ళొచ్చని. ఇప్పుడు చూస్తున్నది మీరు 3వ సెక్షన్ అనమాట. ఇప్పటి వరకు మనం 2 చూసాము, ఇది 3వది. ఈ రాళ్ళని దగ్గర నుంచి చూడండి ఎలాగుందో. ఈ రాళ్ళని చూసి ఈ రాళ్ళ తాలూకు వయసు ఎలా డిటర్మిన్ చేస్తారు అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు. అదేంటంటే రేడియో కార్బన్ డేటింగ్ చేస్తారు. అంటే యాక్చువల్లీ రేడియో కార్బన్ డేటింగ్ అంటారు కానీ కార్బన్ ఓన్లీ లివింగ్ ఆర్గానిజమ్స్ మీదే చేయొచ్చు. కార్బన్ 14 ఏమో
అండ్ కార్బన్-14 అండ్ కార్బన్-12 ఈ రెండిటి తాలూకా అబండెన్సెస్ని చూసి దాన్ని బట్టి వయసు కనిపెడతారనమాట. కాకపోతే రాళ్ళల్లో ఉన్న ఫాజిల్స్ ఇవన్నీ వాటి బట్టి కూడా కనిపెడతారు. కానీ రాళ్ళకి ఏంటంటే కార్బన్తో పాటు వేరే ఎలిమెంట్స్ని కూడా చూస్తారనమాట. మీకు ఏమైనా అర్థమైందా, అర్థం అవ్వలేదా? సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇప్పుడు పాల ప్యాకెట్ మీద ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది చూసారా, ఆ ఎక్స్పైరీ డేట్ బట్టి మనం దాన్ని ఎప్పుడు ఆ పాలు ఇచ్చేసారు అనేది మనం కనిపెట్టవచ్చు. అలాగే దీంట్లో ఉన్న వేరియస్ ఎలిమెంట్స్ బట్టి అది మొదట ఎప్పుడు ఆ రాయి తాలూకా ఏజ్ ఎంత అనేది కూడా మనం కనిపెట్టవచ్చు అనమాట. మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా నేను ఇప్పుడైతే అంతే ఎక్స్ప్లెయిన్ చేయగలను. కావాలంటే ఒక కెమిస్ట్రీ లెసన్ తీసుకుంటా తర్వాత ఎప్పుడో, అప్పుడు ఇంకా క్లియర్గా నేను చెప్పగలను. ఇది 4th అండ్ ఫైనల్ సెక్షన్. ఈ సెక్షన్తో యాక్చువల్లీ సర్కిల్ కంప్లీట్ అయ్యిందనమాట మనం తిరిగింది. సో ఇది చూసారు కదా అక్కడ వరకు, అది 4th అనమాట. ఇందాక మనం చూసిన 3rd అది. ఇళ్ళు ఆ వెనకాతలేమో 2nd అండ్ 1st సెక్షన్ ఉండేది అనమాట. ఇది ఫుల్ రౌండ్ సర్కిల్ అది. వాటిలో కొన్ని రాళ్ళు ఏంటంటే అప్పుడువే, కొన్ని ఇలాంటి ట్రయాంగులర్ రాళ్ళే వీళ్ళు పెట్టినవి అనమాట. సో అది స్టోన్ సర్కిల్. మనం అన్నీ మొత్తం చుట్టూ తిరిగేసాము ఫుల్గా. కానీ ఇది ఒకటే అయిపోలేదండి. ఎందుకంటే ఇలాగ అటు చూస్తున్నారు కదా, అక్కడ ఇంకా చాలా స్టోన్స్ ఉన్నాయి అలా ఆ లైన్లో. అదేంటంటే దాని పేరు వెస్ట్ కెనెట్ అవెన్యూట. ఒక అవెన్యూ లాగా ఆ లైన్ అంతా స్టోన్స్ ఉన్నాయి అని అన్నారు. అక్కడికి వెళ్ళి చూద్దాం మనం. అక్కడికి వెళ్తూ కొంచెం హస్క్ కూడా కొట్టుకుందామే. మీకు ఇప్పటివరకు 3 సార్లు 4 సార్లు చెప్పాను కదా, ఇది 2500 BCలో కట్టారని. కట్టారనాలో పెట్టారనాలో, రాళ్ళని కట్టారా ఏదో ఒకటిలేండి. 2500 BC అప్పుడు ఇది చేశారు. అదేంటంటే దాన్ని ఆ ఏజ్నివి నియోలిథిక్ ఏజ్ అంటారు. లిథిక్ అంటే స్టోన్ ఏజ్ అని, నియోలిథిక్ అంటే న్యూ స్టోన్ ఏజ్ అని. ఈ స్టోన్ ఏజ్ చాలా సంవత్సరాలు ఉంది కాబట్టి వీళ్ళేమో దాన్ని సబ్డివైడ్ చేశారనమాట. మీరు చిన్నప్పుడు మనం సోషల్లో చదివి ఉంటాం కదా, స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్, ఐరన్ ఏజ్ లాగా. అలాంటి వాటిల్లో స్టోన్ ఏజ్ అనమాట. స్టోన్ ఏజ్ ఒకటి. ఇది ప్రపంచంలో అన్ని చోట్ల ఒకే టైంలో లేదు. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే అది 5000 నుంచి 3000 BC టైంలో ఉంది. అదే మన భారతదేశం వైపు అయితే అది ఇంకా ముందే అయ్యిందనమాట. మనం కొంచెం తొందరగా అభివృద్ధి చెందాం కాబట్టి వీళ్ళకన్నా స్టోన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ ఇవన్నీ మనకు ముందే వచ్చాయి అనమాట. పాటరీ ఇవన్నీ కూడా అక్కడే ముందు స్టార్ట్ అయింది. ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు కట్టడాన్ని ఏమంటారంటే మెగాలిథిక్ కన్స్ట్రక్షన్ అంటారు. అంటే పెద్ద రాళ్ళు పెట్టడాన్ని, పెద్ద రాళ్ళతో చేసిన వాటిని ఆ పేరుతో పిలుస్తారనమాట. ఇది మొత్తం దేశంలోని చాలా చోట్ల ఉన్నది. కొన్ని చోట్ల ఏంటంటే వీళ్ళు ప్రిజర్వ్ చేసి ఉంచారు. యాక్చువల్లీ మన భారతదేశంలో కూడా ఇలాంటివి ఉన్నాయి, ఎవరికి తెలియదు కానీ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని ఏవో కొన్ని ప్లేస్లు ఉన్నాయి, అలాగే నార్త్ ఈస్ట్లో కొన్ని ప్లేస్లు ఉన్నాయి, కేరళలో ఉన్నాయి. మీరు గూగుల్ చేస్తే తెలుస్తుంది. మన దగ్గర ప్రాబ్లం మెయిన్గా ఏంటంటే ఇలాంటి రాళ్ళు కనిపిస్తే ఫస్ట్ ఒక హార్ట్ సింబల్ గీసేసి ఇటొక అమ్మాయి పేరు అటొక అబ్బాయి పేరు రాసేస్తారు, లేదా ఏదో ఒకటి రాయడం మనకి బాగా ఇష్టం కాబట్టి అలా రాసేస్తారు. ఇక్కడంటే వీళ్ళు చూశారు కదా, ఇంగ్లీష్ ట్రస్ట్ని, తర్వాత నేషనల్ ట్రస్ట్, ఇంగ్లీష్ హెరిటేజ్, ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అదే మన దేశంలో మన ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కొంచెం పూనుకుంటే ఇలాంటివి తెగ ఉంటాయి అక్కడ. బాగా చల్లగా ఉంది. నేను చల్లగా ఉంటుంది అనుకోలే, అందులోని గాలి కూడా ఉంది. ఇప్పుడు అంతా 3 degrees ఎంతో ఉంది, కానీ రియల్ ఫీల్ -1 నుంచి చూపెడుతున్నాడు. ఎండ ఒకటి లేదు,
గాలి ఉంది. ఎనీవే ఆల్మోస్ట్ వచ్చాం మనం. అక్కడికి వెళ్ళి అది కూడా చూపెడతాం మీకు అవెన్యూ అనేది. ఇది వెస్ట్ కెనెట్ అవెన్యూ అంటే రోడ్డు. సో ఆ రోడ్డుకి ఏంటంటే ఇటు అటు రెండు వైపులా కూడా స్టోన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇక ఇప్పుడు కనిపిస్తున్న స్టోన్స్ అన్నీ వీళ్ళు పెట్టినవి, కాకపోతే యాక్చువల్ స్టోన్స్ ఇక్కడ నుంచి మొదలవుతున్నాయి అనమాట. ఇక చూడండి, ఈ రోడ్డుకి ఇటువైపు ఇటు అండ్ అటు రెండు వైపులా కూడా స్టోన్స్ ఉన్నాయి. అలాగా ఆ చివరి వరకు ఉన్నాయన్నమాట. అలా నడిచి చూద్దాం. ఇంకా అదంతా మనం నడుచుకొచ్చాము. అలా చూస్తే చూడండి అక్కడ వరకు ఉంది. అలా ఆల్మోస్ట్ ఆ చివరి వరకు దగ్గర ఒక 2 కిలోమీటర్లు ఉంటుందేమో. దీన్ని వెస్ట్ కెనెట్ అవెన్యూ అంటారు అనమాట. అయిపోయింది ఏవ్బరీ స్టోన్ సర్కిల్. వస్తూ ఒక కాఫీ తీసుకొని వచ్చాయన్నమాట. ఇవాళ అటు ఇటు కాని టైంలో బయలుదేరా ఇంటి నుంచి. సో ఇంటి నుంచి ఇడ్లీలు తెచ్చుకున్నా. సో ఇడ్లీ తింటూ కాఫీ తాగుతున్నాను అనమాట. ఇందాక మీకు స్టోన్ హెంజ్ గురించి చెప్పాను కదా. ఆ స్టోన్ హెంజ్ ఇక్కడ నుంచి 20 మైళ్ళు డిస్టెన్స్. సో ఆ స్టోన్ హెంజ్ తర్వాత ఈ ఏవ్బరీ ఏరియా, ఈ ఏరియా అంతా కలిపి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఎందుకంటే ఇలాంటి చిన్నవి చాలా ఉన్నాయి ఈ ఏరియాలోనే, కాబట్టి దాన్ని యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద డెసిగ్నేట్ చేశారు. ఇప్పుడు చూసాం కదా, వాటి పేర్లు యాక్చువల్లీ మీకు చెప్పలేదు. ఆ సర్కిల్లో 4 ప్లేస్లు అని చెప్పాను కదా, ఇటు నుంచి అటు తిరిగాం. వాటి పేర్లు ఏంటంటే, ఫస్ట్ మనం వెళ్ళింది స్విండన్ స్టోన్ ఏరియా. నెక్స్ట్ దాని పేరేమో నార్దర్న్ ఇన్నర్ సర్కిల్. దాంట్లోనే మీకు ఒక దగ్గర నించొని ఎంత పొడుగుందో ఎంత పెద్దది ఉందో చూపెట్టాను కదా. యాక్చువల్లీ ఆ 2 స్టోన్స్ పేర్లు ఏంటిది, ద కోవ్ట్. ఇది చూసి చదువుతున్నాను ఎందుకంటే అవన్నీ గుర్తుపెట్టుకోవడం నా వల్ల కాదు. ఆ తర్వాత నెక్స్ట్ దాని పేరేమో సదర్న్ ఇన్నర్ సర్కిల్. థర్డ్ క్వార్టర్ అన్నాను కదా అది. ఆ తర్వాత లాస్ట్దేమో బార్బర్ సర్జన్ స్టోన్, ఆ ఏరియా పేరు. సో అలా వీటన్నిటికీ పేర్లు పెట్టారు. అండ్ తర్వాత మనం వెళ్ళాం కదా వెస్ట్ కెనెట్ అవెన్యూ. అది వీడియో స్టార్టింగ్లో ఏడు పెంకులాట గురించి అడిగాను కదా. అది ఎందుకంటే ఇక్కడ ఈ స్టోన్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవేమో అన్నీ ఫోటోల్లో చూస్తే అన్నీ ఫ్లాట్గా ఉన్నాయి. చిన్నప్పుడు మనకి పెంకులు దొరకకపోతే ఇలాంటి రాళ్ళతోనే పెట్టి ఆడుకునే వాళ్ళం అనమాట. ఇలాంటి రాళ్ళు తీసుకెళ్ళి ఏడు పెంకులాట ఆడుకోవచ్చేమో అని ట్రై చేద్దామని అడిగాను అనమాట. కాకపోతే ఇక్కడికి వచ్చి చూసేసరికి అవి చాలా పెద్దవి ఉన్నాయి. సో పట్టుకెళ్ళామని డిసైడ్ అయిపోయాను అనమాట. అది ఓకే. జోకా నిజమా అని డౌట్ వస్తుందా? మణిరత్నం సినిమాలాగా మీ ఇమాజినేషన్కే వదిలేస్తున్నాను నేను, ఆన్సర్ చెప్పను. ఇక్కడ నుంచి ఇంకో ప్లేస్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం మనం. అదే లాస్ట్ అనమాట. అది చిన్న ఇది, దాని గురించి అక్కడికి వెళ్ళాక చెప్తానండి. దాని పేరు సిల్బరీ హిల్. అక్కడికి వెళ్ళాక దాని గురించి చూసుకొని వెళ్ళిపోవడమే. ఇదిగోటండి అక్కడ చూస్తున్నారు కదా కొండ, దాన్ని సిల్బరీ హిల్ అంటారు. దాని తాలూకు ఇన్ఫర్మేషన్ చూడండి, ఇక్కడంతా రాశారు. దాన్ని ఎలా కట్టుంటారు ఏంటి అని. అది యాక్చువల్గా నిజం కొండ అనుకుంటున్నారేమో. న్యాచురల్ కొండ కాదు, నిజం కొండ కానీ న్యాచురల్ కొండ కాదు. దాన్ని మనుషులు ఆర్టిఫిషియల్గా కట్టారట. ఆ లోపల ఏముంది అంటే ఇదిగో ఇక్కడ రాస్తున్నాడు, సాయిల్, చాక్, టర్ఫ్, సార్ట్స్ అండ్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయట దాని లోపల. అలా ఎందుకుంది, అలా ఎందుకు కట్టారు అనేది మాత్రం ఎవరికి తెలియదు. కానీ అది చాలా పెద్దది ఉంది. దాని సైజ్ ఏమో ఇప్పుడు మన ఈజిప్ట్లో పిరమిడ్స్ ఉన్నాయి కదా, ఆల్మోస్ట్ ఆ సేమ్ సైజ్డ్. దాని చుట్టూ చూసారా ఒక అగైన్ మళ్ళీ ఒక దీనిలాగా ఉంది, మోట్లాగా ఉండి దాని అక్కడ నీళ్లు అవి ఉన్నాయి. ఇక్కడ వీళ్ళు ఏం కట్టినా సరే దాని చుట్టూ నీళ్లు, ఒక గొయ్య తవ్వి నీళ్లు పారేలాగా చేసుకున్నారు. ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాము. యాక్చువల్లీ నేను నెక్స్ట్ వీక్ ఒక లాంగ్ మల్టీ కంట్రీ ట్రిప్కి వెళ్దాం అనుకున్నా. కానీ నెక్స్ట్ వీక్ ఏంటంటే నాకు ఇక్కడ 2 ఈవెంట్స్ ఉన్నాయి.
అందుకు ఇంకో వీక్ పోస్ట్‌పోన్ చేసి 2 వీక్స్ తర్వాత వెళ్తున్నాను. ఆ వీడియోస్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఈ లోపల నెక్స్ట్ వీక్ ఈవెంట్స్ ఏమైనా కుదిరితే చేస్తాను. అప్పటి వరకు నెక్స్ట్ వీడియో వరకు